అహంకారం రావడం చాలా సహజం. ఎంత సహజం అంటే పుట్టిన పిల్లలు క్రమంగా పెరగటం, బోర్ల పడడం, కూర్చోవటం, నిలబడడం, లేవటం ఎవరి ప్రమేయం లేకుండా ఎలా చేస్తారు? అంటే కొద్దిమంది అనారోగ్యవంతులు చేయలేరు. అనారోగ్యవంతుల్ని పక్కకు పెట్టేద్దాం. ఆరోగ్యంగా ఉన్న పిల్లలు మనం చెప్పినా చెప్పకపోయినా 3వ నెల వచ్చినప్పటి నుంచి క్రమంగా మార్పు వచ్చేసి మనం చెప్పే మాటలకి కొడతారు. క్రమంగా వాళ్ళు మారుతూ ఉంటారు కదా. అలాగా ఒక సంవత్సరం అని తెలియకుండా పసిగుడ్డుగా పుట్టినటువంటి మనము ఎలా యువకులుగా మారిపోతున్నామో మనకు చెప్పి వస్తుందా? మనకు వచ్చేటువంటి యవ్వనము నేను వస్తున్నానో అనుకుంటూ వస్తుందా? రాదు కదా. అలాగే యవ్వనం నేను పోతున్నానో అని మన ఎగ్జాక్ట్లీ ఈరోజు మనం చేసుకునే ఈ వీడియో నేను 31st డే నాడు చేస్తున్నాను. డిసెంబర్ 31st నేను చేస్తున్నాను ఈ వీడియో. మీరు ఏ రోజు చూస్తారు అనేది నాకు తెలియదు. నేను 31st చేస్తున్నాను. ఇప్పుడు మనం ఏమనుకుంటాము? గుడ్ బై ఓల్డ్ ఇయర్ అంటాం. మరి వెల్కమ్ న్యూ ఇయర్ అంటాం కదా. మరి మనకు వయసు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు వెల్కమ్ చెప్పడానికి. అది ఆటోమేటిక్గా వచ్చేసి మనల్ని యవ్వనవంతుల్ని చేసి మనకు రకరకాల అహంకారాల్ని అందిస్తుంది. ఎప్పుడు పోతుందో తెలియదు. ఓల్డ్ ఇయర్ లాగే తెలియకుండా యవ్వనం వెళ్ళిపోయి వృద్ధాప్యం అనేది మీద పడుతుంది. మరి దానికి కూడా మనం స్వాగతం చెప్పాలి. వృద్ధాప్యానికి కూడా ఎందుకు చెప్పాలి? వృద్ధాప్యం నాకు వద్దే వద్దు అంటే కుదరదు. యవ్వనం కొద్ది కాలం ఉండి మనకు అహంకారం ఇచ్చి మనల్ని పతన స్థితికి చేర్చి మనల్ని 10 మందిలో నవ్వుల పాలు చేసి ఎగతాళి చేసి అందరి ముందు మనల్ని అవమానించి రకరకాల ప్రహసనాలు చేసి వెళ్ళిపోతుంది వయస్సు, యవ్వనం. కానీ మనల్ని విడిచిపెట్టకుండా చివరి వరకు శాశ్వతంగా ఉండిపోయేది వృద్ధాప్యం. అందుకని వృద్ధాప్యానికి మనం తప్పక స్వాగతం చెప్పాల్సిందే. న్యూ ఇయర్కి చెప్పినట్లు స్వాగతించాల్సిందే ఎటువంటి వాళ్ళైనా. చాలామంది యవ్వనానికి సంతోషపడతారు, వృద్ధాప్యం వస్తుంది అంటే బాధపడతారు. అందుకే వృద్ధాప్యం ఒప్పుకోలేని వాళ్ళే ఈ తలకి రంగులు వేసుకోవటం, పళ్ళు ఊడిపోతే కట్టించుకోవడం,